ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ పేరు చాలు మనకు గూస్ బంప్స్ రావడానికి. మనం చాలా మంది రాజుల గురించి విన్నాం, ఇంకా చదివాం. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఎంతో స్పెషల్. 350 సంవత్సరాల క్రితం ఛత్రపతి శివాజీ మహారాజుకు రాజుగా పట్టాభిషేకం చేశారు. ఇంకా ఇప్పటికీ ఛత్రపతి శివాజీని మహారాష్ట్ర పూణేలో ఒక దేవుడిలా చూస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి మన జనరేషన్ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడదాం. అందుకు వీడియోని లైక్ చేసి మన కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యం చేతిలో కత్తి పెడితే అచ్చం ఇలానే ఉంటుంది. స్వదేశాన్ని బయట వ్యక్తులు పాలిస్తూ ఉంటే మన దేశాన్ని వేరెవరో పాలించేది ఏంది అని 16 ఏళ్ల వయసులో కత్తి చేతపట్టి విజయమో లేదా వీరమరణమో అనే నినాదంతో ముందుకు సాగాడు. ఆకలితో ఉన్న సింహంలా గర్జించి తిరుగులేని వీరుడిలా మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. భారతదేశాన్ని ఒక ముస్లిం దేశంగా మార్చడానికి మొఘలుల రాజైన ఔరంగజేబు ఎంతో కృషి చేశాడు. ఇందుకోసం చాలా మంది హిందూ రాజులను ఓడించి టెంపుల్స్ ని నాశనం చేసేవాడు. ఇంకా ప్రజలను ఘోరంగా హింసించి ముస్లిం మతంలోకి మార్చేసేవాడు. కానీ ఔరంగజేబు దక్షిణ ప్రాంతంలో తన జెండాని కూడా పాతలేకపోయాడు. ఎందుకు అంటే ఆ ప్రాంతాన్ని పాలిస్తుంది మరాఠా యోధుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ క్రీస్తు శకం 1630 ఫిబ్రవరి 19న మహారాష్ట్ర పూణేలో జన్మించాడు. తల్లి పేరు జిజియాబాయ్, ఇంకా తండ్రి పేరు షహాజీ మహారాజ్. శివాజీ మహారాజుకు తన మొదటి గురువు తన తల్లి అయిన జిజియాబాయ్. ఇంకా రామాయణం, మహాభారతం ఎంతగానో ప్రభావితం చేశాయి. ఒకసారి శివాజీ తండ్రి షహాజీ మహారాజ్ తను పనిచేస్తున్న బీజాపూర్ సుల్తాన్ దగ్గరకు శివాజీని తీసుకెళ్లాడు. షహాజీ మహారాజ్ సుల్తాన్ మహారాజుకు సలాం చేయమని చెప్పగా శివాజీ నేను చెయ్యనని చెప్పాడు. తండ్రి షహాజీ మహారాజ్ శివాజీని మనసులోనే మెచ్చుకున్నాడు. శివాజీ మహారాజుకు బాల్యం నుండి అంత దేశభక్తి. ఇంతటి దేశభక్తుడిలా తీర్చిదిద్దిన తన తల్లి జిజియాబాయ్. 1645 సంవత్సరంలో శివాజీ మహారాజుకు 16 సంవత్సరాలు. ఆ సమయంలో కత్తి చేతపట్టి బీజాపూర్ సుల్తాన్ ఆధీనంలో ఉన్న తన తండ్రి కోటను తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. 1647 సంవత్సరంలో పూణే దక్షిణ ప్రాంతాన్ని మొత్తం శివాజీ మహారాజ్ తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఓటమి తప్పదు అన్న ఆలోచన వచ్చినప్పుడు యుద్ధం నుండి తప్పుకొని అనువైన సమయంలో దాడి చేసి విజయాలను పొందేలా ప్రపంచానికి పరిచయం చేసింది మన ఛత్రపతి శివాజీ మహారాజ్. దీనిని గిరిల్లా యుద్ధం అని అంటారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ తన రాజ్యంలో అన్ని మతాల వారిని కూడా గౌరవించేవాడు. ఇంకా తన రాజ్యంలో ముస్లిం సోదరులను కూడా పెద్ద పెద్ద పదవులను కట్టబెట్టేవాడు. ఇంకా తన రాజ్యంలో ఎన్నో గుడులు, గోపురాలు, ఇంకా చర్చులు, మసీదులను కూడా కట్టించాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ సైనికులు ఒక ముస్లిం యూత్ని పట్టుకొని శివాజీ దగ్గరకు తీసుకుని వస్తే తల్లి తప్పు జరిగింది అని తన సైనికులను మందలించి తన కాళ్ళు పట్టుకొని క్షమాపణలు అడిగి తనను మర్యాదపూర్వకంగా పంపించినటువంటి గొప్ప వ్యక్తి మన ఛత్రపతి శివాజీ మహారాజ్. 1677లో భాగ్యనగరం వచ్చిన శివాజీ మహారాజ్ శ్రీశైలంలో ఉన్న అష్టపీఠాల్లో ఒకటైన బ్రహ్మరాంబాదేవిని దర్శించుకున్నాడు. ఆమెకు తన శిరస్సును బలిగా ఇద్దామని ప్రయత్నిస్తుండగా అమ్మవారు ప్రత్యక్షమయ్యి నాయనా నీ శిరస్సు నాకెందుకు అని ఒక వీర ఖడ్గాన్ని ప్రసాదించింది.